హాయ్ అండి, ఈరోజు నేను మష్రూమ్ రైస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ రైస్ని కడిగి పెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. ఇక్కడేమో హాట్ వాటర్ బాయిల్ అవుతుందండి. ఇందులోనే ఫస్ట్ ఆఫ్ చేసేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి ఇందులో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేయాలి. ఇందులో ఈ సైడ్ ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేస్తాము. వేయించుకొని సో ఇది బ్రౌన్ అయ్యింది, పక్కన తీసేసుకున్నాం. తీసుకున్నాక ఇందులో ఏదైతే యాక్చువల్లీ పట్టాలమ్మో ఇవన్నీ వేసుకోవాలండి, నేను వేయట్లేదు. ఉల్లిపాయలు, సో ఇందులోనే పేస్ట్ అల్లుకోవాలి. స్లోలీ వాసన పోయింది దాకా పెట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మూసి పెట్టుకుంటాము. ఒక 5 నిమిషాలు తీస్తామండి. తర్వాత టమాటో వేసుకున్నాము. ఇది కూడా కొంచెం మగ్గాలి. మూసి పెట్టేసుకున్నాము అని చెప్పి చూస్తామండి. సో ఇది మగ్గింది. సో ఇందులో సాల్ట్ 2 స్పూన్స్ వేస్తాను. ఇది పసుపు, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, ఒక స్పూను కారం, ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా జీలకర్ర పౌడర్. బాగా కలుపుకొని తర్వాత పుదీనా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని సో ఏదైతే మనము బాయిల్ అది ఇందులో వేసేయాలి. వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మూసి పెట్టేస్తాము. ఒకసారి తీసి ఇలా కలుపుకొని సో ఇందులో రైస్ ఒకసారి కలుపుకొని సో ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాం కదండి. సో 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. సో ఇలా వేసి మూసి పెట్టేసుకున్నాము. సో ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటాం ఒకసారి. సో సరే సిమ్ చేసేసి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే అయిపోయినట్టే. సో తీసి చూస్తామండి. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇందులో జీడిపప్పు కొద్దిగా వేసేసుకొని
సో మష్రూమ్ రైస్ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసేసుకున్నాం. సో మష్రూమ్ రైస్ రెడీ అయిపోయిందండి, మీరు కూడా ట్రై చేయండి.